విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 75 కేజీల ధాన్యం బస్తాపై అదనంగా 5 కేజీలు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జు విసనగిరి శ్రీనివాసరావుకు రైతులు తెలిపారు. స్పందించిన ఆయన స్థానికంగా ఉన్న వరలక్ష్మి రైస్ మిల్లుకు వెళ్లి ఆరా తీశారు. ఆ తర్వాత చీపురుపల్లి తహసీల్దార్తో మాట్లాడి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీట్లు కొట్టారు. అది రైతు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 5 కేజీలు తీసుకుంటారని. అది అతను మిల్లర్లు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా బెడ్లు గట్టి ఉంటే అవి తీసుకోవడం. చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు రైస్ మిల్లు రావడం జరిగింది చీపురుపల్లి మండలంలో. ఎందుకంటే 2-3 స్టక్ సీట్లు కొట్టారు. అది రైతు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 5 కేజీలు తీసుకుంటారని. అది అతను మిల్లర్లు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా బెడ్లు గట్టి ఉంటే అవి తీసుకోవడం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఇదేంటంటే ప్రభుత్వం అయితే సీఎం గారు కలిపి కూడా ఈరోజు ఎక్కడ కూడా 1 కేజీ ఇమ్మని చెప్పారు. ఎందుకంటే రైతు నష్టపోతుందని ఏదైతే మార్చిరి 17 ఉంటే కేజీ తీసుకోమని చెప్పడం జరిగింది. సంచి అది కూడా ఆలోచిస్తే అలాగా రైతుకి చేయాలనిస్తే ఈరోజు అధినేత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనోహర్ గారు కూడా ఏదైతే పౌర శాఖ మంత్రి మరి వీళ్ళు వచ్చి కూడా ఇది చెప్పడం జరిగింది. అదే రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ప్రతి మిల్లి దగ్గర కూడా 5 కేజీలు అడుగుతుండ్రు అనేసి మాకు కంప్లైంట్ ఉంది. ఎవరైనా ఏ మిల్లి కడైనా 5 కేజీలు అడిగితే ఏ రైతు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది. అవసరమైతే ప్రభుత్వం దానిని తీసుకుంటది. మీరు మిల్లి కాడికి వెళ్ళేటప్పటికి మీ ఏదైతే ధాన్యం మార్చులు లేకుండా 17 లోపు ఉంటే 1 కేజీ కూడా ఇవ్వడలేదు. ఒక సంచి ఇస్తే కేజీ ఇవ్వాలి. అది రూలు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రైతు కోసం. ఎందుకంటే రైతు రాజన్నకి ఇదే ముఖ్య కారణం. ఎందుకంటే రైతుకి అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. మీ మిల్లర్స్ కూడా వాళ్ళకు కూడా నష్టం లేకుండా ఏమైనా ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఆదుకునే విధంగా వాళ్ళకి మొన్న ఎన్నో కోట్ల రూపాయలు ఉండిపోతే అది కూడా వేయడం జరిగింది. అదే మన గవర్నమెంట్ లో మాకు 1-2 కేజీలు తీసుకునేవారు. ఈ సంవత్సరం 5 కేజీలు లేక మిల్లర్లు అందరూ తీసుకుంటామని మాకు తెలిసింది. అలాగే నేను ఒక మిల్లుకి ఇస్తే ఆ మిల్లు కూడా 5,000 లెక్క నివర్ చేసింది. ఇలాగైతే మా రైతులందరికీ ఇబ్బంది అవుతుంది. అలాగనే ఖర్చులు కూడా కూలీలు పెరిగిపోయి చాలా పెట్టుబడి అవుతుంది. ప్రతి దానికి కూడా ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి గత సంవత్సరం అయితే ఏ విధంగా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టిందో ఈ సంవత్సరం కూడా అలాగే ఈ గవర్నమెంట్ మా యొక్క రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసి అలాగే రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా రైతులందరూ కలిపి ప్రతిరోజు కూడా ఈ యొక్క ధాన్యాన్ని తెచ్చేసి ఇక్కడికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మాకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవి బులెటిన్ అప్డేట్స్.